x1 x2 x10 యొక్క సగటు 17 అయినా 2x1 మైనస్ 1 2x2 మైనస్ 1 అండ్ సో ఆన్ 2x10 మైనస్ 1 ల యొక్క సగటు ఎంత? ఇప్పుడు ఇలాంటి రాశుల యొక్క సగటు ఇచ్చేసి సగటు కానీ మధ్యగతం కానీ బాహుళకం కానీ అంటే ఏ కేంద్రీయ స్థాన విలువైనా అన్ని రాశుల మీద ఒకే రకమైన పరిక్రియలు జరిగి ఉంటే ఈ రాశుల మీద ఎటువంటి పరిక్రియ జరిగి ఉన్నదో దానిని ఆ కేంద్రీయ స్థాన విలువ మీద చేస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రతి రాశిని రెట్టింపు చేసి ఉన్నాం, తర్వాత ప్రతి రాశి నుంచి ఒకటిని తీసివేసి ఉన్నాం. అంటే అన్నిట్లో ప్రతి రాశిలో ఒకే రకమైన పరిక్రియ జరిగి ఉన్నది కాబట్టి దానిని ఆ సగటు మీద చేస్తే సరిపోతుంది. అంటే 2 × 17 మైనస్ 1 17 మైనస్ 1 అప్పుడేమవుతుంది 33 అనేది ఆ దత్తాంశం యొక్క సగటు. అట్లాగే x1 x2 x10 యొక్క మధ్యగతం 32 అయినా x1/2 ప్లస్ 3 x2/2 ప్లస్ 3 అండ్ సో ఆన్ x10/2 ప్లస్ 3 యొక్క మధ్యగతం. ఇక్కడ కూడా ఈ మధ్యగతం అనేది కూడా కేంద్రీయ స్థాన విలువ. అన్ని రాశుల మీద ఒకే రకమైన పరిక్రియ ఉంది. అంటే ప్రతి రాశిని బై 2 చేసాం, 3 యాడ్ చేసాం కాబట్టి అదే పరిక్రియను కేంద్రీయ స్థాన విలువ మీద చేస్తే సరిపోతుంది. అంటే 32/2 ప్లస్ 3 అంటే 2తో 32 భాగిస్తే 16 ప్లస్ 3 19 అనేది ఈ దత్తాంశం యొక్క మధ్యగతం అవుతుంది. అట్లాగే x1 x2 x10 యొక్క సగటు 18 అయినా x1 ప్లస్ 3 x2 ప్లస్ 6 అండ్ సో ఆన్ x10 ప్లస్ 30 యొక్క సగటు. ఇక్కడ అన్ని రాశుల మీద ఒకే రకమైన పరిక్రియ జరగలేదు, ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లాగా వేరువేరుగా జరిగి ఉంది. ఇలాంటి వాటిని ఏం చేయాలి అంటే ఈ చరరాశులన్నీ ఒక గ్రూప్ చేస్తాం. x1 x2 అండ్ సో ఆన్ x10 ఇది ఒక గ్రూపు. వీటికి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మనం కూడా ప్లస్ పెట్టుకుందాం, ఒకవేళ మైనస్ ఉంటే మైనస్ పెట్టుకుందాం. ఈ స్థిర రాశులన్నీ ఒక గ్రూప్ చేస్తాం 30. ఇప్పుడు ఈ చరరాశుల యొక్క సగటు ఈ స్థిర రాశుల యొక్క సగటు కనుక్కొని యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ చరరాశులకు సగటు ఎంత ఇచ్చారు 18 ప్లస్ ఈ రాశులకి స్థిర రాశులకి సగటు కనుక్కోవాలి. ఇవి 3 యొక్క గుణిజాలుగా ఉన్నాయి. గుణిజాలుగా ఉంటే దీనిని అంకశ్రేణి అంటాం. అంకశ్రేణిలో ఉంటే ఆ రాశుల యొక్క సగటు కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ బై 2. కనిష్ట విలువ అంటే 3, గరిష్ట విలువ 30/2 అంటే 18 ప్లస్ 33/2. 18 ప్లస్ 33/2 అంటే 16.5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 0.5 14 34 అంటే 34.5 అనేది ఈ రాశుల యొక్క సగటు అవుతుంది.